మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఛందస్సు అనే టాపిక్ నుండి పూర్తి వివరణతో కూడినటువంటి వీడియోని చేయండి సార్ అంటూ మన మిత్రులు కామెంట్ చేశారండి. మరి ఈ ఛందస్సు అనే టాపిక్ చాలామందికి ఒక బ్రహ్మ పదార్థంలో ఉంటుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మిరపకాయ తన్నంత ఈజీ అండి. వేసవిలో కొబ్బరి బొండం తాగినంత హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. మరి ఎక్కడ స్కిప్ చేయకండి. మరి మీకోసం నేను తయారు చేసినటువంటి పీడిఎఫ్ మరి ఛందస్సు అనే టాపిక్ని పూర్తిగా అనలైజ్ చేయడానికి వచ్చాను. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది, స్కిప్ చేయకండి. నచ్చితే మాత్రం తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోతాం, లేట్ వద్దు మనకి. ముందుగా ఛందస్సులో లఘువు, గురువు అనే రెండు ఉంటాయండి. లఘువుని స్ట్రైట్గా ఒక అక్షరము వన్లా చూస్తాం, గురువుని యూలా చూసిస్తామండి. లఘువు అనేది ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాన్ని మనము లఘువు అంటామండి. అదే గురువు అంటే రెండు మాత్రలు ఆ కాలంలో ఉచ్చరించే పదాన్ని మనము అక్షరాన్ని గురువు అంటామండి. మరి ఇక్కడ ఒక మూడు పదాలు ఉన్నాయండి. ఇవి కూడా ఇంపార్టెంట్ ఏమో అనే ఉద్దేశంతో మరలా మీకు ఇవ్వడం జరిగింది. ప్లుతము. ప్లుతము అంటే మూడు మాత్రలు అండి. త్రిమాత్ర కాలంలో ఉచ్చరించే దానిని మనము ప్లుతము అంటామండి. లఘువు గురువు అందరికీ తెలుసు. సో ప్లుతము అంటే త్రిమాత్రా కాలంలో అంటే మూడు మాత్రా కాలంలో ఉచ్చరించేది. అవి ఎక్కడ ఉచ్చరిస్తారు అంటే శ్లోకాలు, నాటకాలు, మంత్రోచ్చరణ, మంత్రాలు చెప్తారు కదండి, ఆ మంత్రాలలోనే ఈ యొక్క ప్లుతము అంటే త్రిమాత్రా కాలంలో ఉచ్చరించే పదాలు అక్షరాలు అయితే వస్తుంటాయండి. అదేవిధంగా వ్యంజకం అంటే అరమాత్రా కాలం అండి. ఇప్పటివరకు మాత్రాకాలము, రెండు మాత్రలు, మూడు మాత్రలు చూసాం. వ్యంజకం అంటే అరమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని మనము వ్యంజకం అంటారండి. మరి సంహిత అంటే అరమాత్ర కంటే తక్కువ కాలంలో ఉచ్చరించబడే పదాన్ని మనము అక్షరాన్ని సంహిత అంటామండి. సంహిత. మరి ఈ యొక్క పద్యాలు అనేవి 4 పాదాలు ఉంటుంటాయి. వేమన, సుమతి ఇవన్నీ శతకాల్లో కూడా 4 పాదాలు ఉంటుంటాయి. ఈ 4 పాదాలు ఉన్నటువంటి పద్యాన్ని మనము విక్రీడతం అంటారండి. విక్రీడతము అంటారు. అదే 4 పాదాలు కంటే తక్కువ లేదంటే ఎక్కువ ఆ విధంగా ఉన్నట్లయితే, ఇప్పుడు ద్విపద ఉంది, 2 పాదాలే ఉంటాయి. సో ఆ విధంగా 4 కంటే తక్కువ లేదా 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి పద్యాలను మనము మాలికలు అంటామండి. మాలికలు అంటాం. మరి తెలుగు భాషలో ఉన్నటువంటి అచ్చులు, హల్లులు, అక్షరాలు, ఉభయాక్షరాలు, మొత్తం అక్షరాలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. మొత్తం అచ్చులు 16 ఉంటాయండి, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తంగా అక్షరాలు అనేవి 56 ఉంటాయండి. ఈ 56 మరి అచ్చులు అనేవి చాలా చాలా కీలకమండి. అచ్చులు అనేవి లఘు గురువులుగా విభజించడం మనకు వస్తే మరి ఘన విభజన ఈ ఛందస్సు అనేది చాలా చాలా ఈజీ అండి. ఈ 16 అచ్చులలోనూ 6 అచ్చులు మాత్రము లఘువులోకి వస్తాయండి. మిగతా 10 కూడా గురువుల్లోకి వస్తాయండి. వీటిని వస్తే ఆటోమేటిక్గా గుణింతాక్షరాలు ఉంటాయి కదండి, అవి కూడా ఈజీగా గుర్తుపట్టగలము. అదేవిధంగా గుణింతాక్షర పదాల్లో వచ్చినటువంటి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎలాగ లఘువులేనండి. దాని ముందు వచ్చినవన్నీ కూడా గురువులేనండి. సో అవి కూడా మనము ఈజీగా గుర్తుపట్టగలమండి. ఇప్పుడు లఘువులు చూద్దామండి. సో లఘువులు ఏ విధంగా గుర్తించాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మరి ఇప్పుడే చెప్పాను, అక్షరమాలలో ఉన్నటువంటి అచ్చులు 16 ఈ 6 మాత్రమే లఘువులు చూస్తాయండి. అంటే ఆ అనే పదము లఘువు, ఆ అనేది గురువండి, ఈ అనేది లఘువు, ఈ అనేది గురువండి, ఊ లఘువు, ఊ గురువు, అరు లఘువు, అరు గురువండి, ఏ లఘు, ఏ ఐ 2 గురువులేనండి, ఓ లఘు, ఓ ఔ ఆ 2 కూడా గురువులేనండి. సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. అదే హ్రస్వాక్షరాలతో కూడినటువంటి హల్లులు అంటే గుణింతాక్షరాలు ఉంటాయి కదండి, ఆ గుణింతాక్షరాలు కూడా దీర్ఘాక్షరాలు ఉండకూడదండి. ఈ యొక్క హ్రస్వాక్షరాలతో కూడినటువంటి హల్లులే ఉండాలి, అక్షరాలే ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే కాతో ఆ, ఈతో చి, చీ కి గి గి అలా, ఊ గు చు డు లు ఇలాగా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరు అంటే వడ్రసుడు పదము మనము గురువేమోనని భ్రమపడుతుంటామండి. చాలామంది చేసే మిస్టేక్ అది. కానీ ఈ యొక్క వడ్రసుడు ఉన్నటువంటి క్రూ, గ్రూ, చ్రు ఇవన్నీ కూడా లఘువులేనండి. మరి ఏతో ఉన్నటువంటి పదాలైనటువంటి వే, చే, డే, లే, తే, మే ఇవన్నీ కూడా లఘువులేనండి. ఓ, రో, చో, డో, మో, తో, పో ఇవన్నీ కూడా లఘువులు చూస్తాయండి. మరి ఇక్కడ ద్విత్వాక్షరాలు అన్నీ కూడా లఘువులు, సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులు అని అనుకుంటుంటాం. కానీ అక్కడే దొరికేస్తుంటాం అన్నమాట.
దీర్ఘాలు కాని ద్విత్వాలండి. దీర్ఘాలు కాని ద్విత్వాలు. యాక్చువల్‌గా మనము ఇలా ద్విత్వాక్షరం కనబడేప్పటికి మన చెయ్య లఘువు కింద పరిగెడతదండి. కానీ ఇక్కడ గీ అని ఇలా పదం ఉందనుకోండి, గీ కింద గావత్తుందనుకోండి, అది ఖచ్చితంగా గురువే. ఇందు గురించి అక్కడ దీర్ఘం వచ్చింది. దీర్ఘాలు ఉండకూడదు ద్విత్వంలో కూడా. ఎప్పుడైతే దీర్ఘం కనబడిందో ఆటోమేటిక్‌గా అది 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరం అవుతుంది. కాబట్టి అక్కడ మనం గురువు పెట్టాలి. అదేవిధంగా మామూలుగా ఉన్నట్లయితే ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులండి. కానీ ఎప్పుడైతే దీర్ఘాలు లేకపోతే లఘువులవుతాయి. దీర్ఘాలు ఉంటే గురువులయిపోతాయండి. ఓకేనండి. నెక్స్ట్ గురువులను గుర్తించే విధానం చూద్దామండి. ఇంతకుముందే చెప్పుకున్నాము. వర్ణమాలలో అచ్చులు 16 6 లఘువులని చెప్పాం. ఇప్పుడు గురువులు చూద్దామండి. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. అదేవిధంగా సున్నాతో కూడినటువంటి, సున్నా అంటే ఇక్కడ పూర్ణ బిందువుతో కూడినటువంటి పదాలు అన్నీ కూడా గురువులేనండి. అదేవిధంగా విసర్గ అంటే 2 సున్నాలు కలిగినటువంటి విసర్గ కూడా గురువునే తెలియజేస్తుందండి. అంటే ఇక్కడ 10 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, 10 అక్షరాలు కూడా. ఓకేనండి. అదేవిధంగా ద్విత్వాక్షరాలు లఘువులైతే ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు ఖచ్చితంగా గురువు అయి తీరుతుంది. సేమ్ అదేవిధంగా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు కూడా గురువై తీరుతుంది. అవి లఘుల, అది ఒక మాత్రా పలకం. ఇక్కడ చూడండి, ఆ అనే పదం మనకి యాక్చువల్గా లఘు, కానీ ఇక్కడ గురువు ఎందుకు అయ్యింది? ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందు ఆ అనే పదం ఉండడం వల్ల ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరాలు ఖచ్చితంగా గురువు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ అనేది గురువు అయిందండి. ఇక్కడ ప అనే అక్షరం యాక్చువల్గా లఘు అవ్వాలి, కానీ ఎందుకు ఇక్కడ గురువు అయ్యింది అంటే సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. అదేవిధంగా సంశ్లేష అక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులే అవుతాయి. ఓకేనండి. మరి పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు అన్నీ కూడా గురువులే అవుతాయి. పొల్లు, లకార పొల్లు, నకార పొల్లు, ష్ అనే ఈ పదాలు వస్తే ఆ అక్షర పదాలు ఖచ్చితంగా గురువులేనండి. ఇక్కడ నాకు డౌట్ అండి, క్ష అనే పదము ఇక్కడ మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇది 6వ తరగతి టెక్స్ట్ బుక్లో కిందనే ఇవ్వడం జరిగిందండి. మీరు యాక్టివ్గా ఉండడం కోసం అడుగుతున్నాను. క్ష అనే పదము, అక్షరము లఘువా గురువా మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇక గణాల్లోకి వెళ్ళిపోదామండి. ఒక అక్షర గణాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతుంటాడండి. ఇవి కూడా క్వశ్చన్సే, చూసుకొని చాలా ఇంపార్టెంట్. ఒక అక్షర గణాలు అనేవి 2 ఉంటాయండి. లఘువు గురువు ఏ విధంగా అంటామో, ఏక లఘువు ఏక గురువు అనే 2 మాత్రం ఉంటాయండి. ఏక లఘువు అంటే లగనం, ఏక గురువు అంటే గగనం. లఘువు లఘువు, గురువు గురువు. సో ఇవి మాత్రమే మనకి ఒక అక్షర గణాలు అనేవి ఉంటాయండి. చాలా ఈజీగా మనం నేర్చుకున్న లఘువు గురువులు అనేవి లగనం గగనం అనే 2 ఏక లఘువు ఏక గురువు అయినటువంటి ఒక అక్షర గణాలండి. మరి రెండో చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2 అక్షర గణాలు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయండి. 2 అక్షర గణాలు అనేవి 4 ఉంటాయి. లగనము, లగము, లగనం కాదండి, లగము, గలము, లలము, గగము. ఏంటి సార్ ఇంత టఫ్ ఉన్నాయి? ఏం కాదండి. ఫస్ట్ లఘువుని గురువుని పక్కన పెడితే లగము అవుతుందండి. లఘువుని గురువుని పక్కన పెడితే లగము అవుతుందండి. మరి లగముకు ఉన్న మరొక పేరే వగనము. చాలా ఇంపార్టెంట్ అండి. లగముకు ఉన్న మరొక పేరే వగనము. నెక్స్ట్ మరి గలము అంటే గురువు లఘువు. గురువు లఘువు పక్కన ఉంటే దాన్ని మనము గలము అంటామండి. గలముకు ఉన్న మరొక పేరే హగనము. హగనము. ఓకేనండి. మరి ఇప్పుడు లలము అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. లఘువు లఘువు లలము, లఘువు లఘువు లలము. మరి గగము అంటే అండి గురువు గురువు గగము. ఓకేనండి. ఈ 2 అక్షర పదాలు అనేవి లలము లగము, గలము గగము. ఓకేనండి. ఈ సింపుల్గా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ కొద్ది టఫ్ అనేది ఏంటంటే లగము అంటే వగనము, గలము అంటే హగనము. ఇవి కూడా అడుగుతుంటాడండి. హగనంలో గురువు లఘువులను ఈ విధంగా విభజిస్తారు అని చెప్పి లఘువు గురువు, గురువు గురువు, లఘువు గురువు, గురువు లఘు ఈ విధంగా ఇస్తాడండి కన్ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు మనము గలము అంటే హగనము, హగనం అంటే గురువు లఘువు. ఓకేనండి. ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీగా, మిరపకాయ తిన్నంత ఈజీ అండి. మీరందరూ కూడా యమాత రాజబానస అనే పాత చింతకాయ పచ్చడిని పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను కదా, పక్కన పెట్టండి. మరి చాలా ఒక చిన్న మంత్రం తెలిస్తే చాలండి, చలరేగిపోతారు. నేను చెప్తున్నాను కదా, ఆ మంత్రం ఏంటంటే
యరత భజస నమ. ఏంటంటే మంత్రం మరొకసారి, ఎరత భజస నమ. మరి ఈ ఎరత అనేది లఘువులను సూచిస్తుందండి. ఇది లఘువుల బాక్సులోకి వెళ్తుందండి ఈ ఎరత అనేది. మరి ఈ భజస అనేది గురువుల బాక్సులోకి వెళ్తుందండి. నమ నమః ఇది మామూలుగా ఉంటుందండి. మరి ఈ ఎరత అనే దాన్ని లఘువుల బాక్సులోకి వచ్చింది కదండి. మొదటిగా ఉన్నటువంటి అక్షరం ఏంటండి? యా అనే అక్షరము. అంటే ఇది లఘువుల బాక్సులోకి వచ్చింది కాబట్టి మొదటి లఘువు, మొదటి లఘువు. మరి మొదటి లఘువు అంటే మొదట్లో లఘువు ఉంటాయండి. 3 అక్షర గణాల్లో మొదటి లఘువు అయితే మిగతా 2 ఏమవుతాయండి? గురువు లఘువు తీరాలి కదా. సో మొదటి లఘువు అని చదివితే మనకి యగనం గుర్తు రావాలండి. ఈ లఘువుల బాక్సులో ఉన్నటువంటి పదము ఎరత భజస నమ. ఎరత అనేది లఘువుల బాక్సులోకి వస్తుంది. అందులో మొదటి అక్షరము యా, యగనం కాబట్టి మొదటి లఘువు. మిగతా 2 గురువులని అర్థం అనమాట. ఇప్పుడు లఘువుల బాక్సులో మధ్యలో ఉన్న లఘువు ఏమిటండి అంటే రగనమే కదండి, రా కదా. అంటే మధ్య లఘువు, మధ్య లఘువు రగనం. సో ఇది మధ్యలో ఉంది కాబట్టి మధ్య లఘువు అయిపోతుందండి. మరి మొదటిది చివరిది గురువులు అయిపోవాలి కదండి. ఖచ్చితంగా మధ్య లఘువు ఉంటే, మధ్యలో లఘువు ఉంటే అది రగనం. మరి చివరిని లఘువు ఉన్న పదం ఏంటండి? తా కదా. మరి ఫస్ట్ 2 ఏమవ్వాలి? గురువులు అవ్వాలి. ఫస్ట్ 2 గురువులు అయ్యి మరి చివరిలో లఘువు ఉన్నట్లయితే చివరి లఘువు తగనం. మరొకసారి చూద్దామండి. మొదటి లఘువు యగనం, మధ్య లఘువు రగనం, చివరి లఘువు తగనం. సో కాబట్టి లఘువుల బాక్సులో ఎరత అనేది పెట్టుకున్నామండి. మరి ఇప్పుడు మరి మన మంత్రం తెలుసు కదండి. ఎరత అయిపోయింది. ఎరత భజస నమ. భజసలో భజస ఇది గురువుల బాక్స్కి చెందుతుందండి. భ అనేది మొదటి గురువు అండి. మొదటి గురువు భగనం. మరి మిగతా 2 ఏమవుతాలి? ఆటోమేటిక్గా లఘువులు అయిపోవాలి. భజస బ అనేది మొదటి గురువు, జ అనేది మధ్య గురువు. మధ్య గురువు ఉంటే అటు ఇటు లఘువులు ఉంటే దానిని జ కాబట్టి జగనం అంటారండి. అదే చివరి గురువు, చివరి గురువు సగనం. చివరిలో గురువు ఉంది కదా, మరి మొదటి 2 కూడా లఘువులు అవుతాయి. చివరి గురువు కాబట్టి గురువుల బాక్సులో భజస చివరి ఉంది కాబట్టి సగనం అవుతుందండి. మరి 3 లఘువులు పంగనామాలు, 3 లఘువులు పంగనామాలు నగనం. 3 గురువులు మగనం, 3 గురువులు మగనం, 3 లఘువులు నగనం. ఇప్పుడు మనకి సూత్రం చూద్దామండి. ఎరత భజస నమ. మరొకసారి అండి. ఎరహత భజస నమ. ఇక్కడ ఎరత అనేది లఘువుల బాక్సు, భజస అనేది గురువుల బాక్సు, నమ నాలో నా అంటే 3 లఘువులు, మా అంటే 3 గురువులు అండి. ఈ విధంగా మనము 3 అక్షరాల పదాలని చాలా ఈజీగా సునాయాసంగా మనము గుర్తుంచుకోవచ్చండి. ఓకేనండి. ఏకగణాలు తెలిసిపోయేది, 2 అక్షరాల గణాలు అయిపోయింది, 3 అక్షరాల గణాలు అయిపోయిందండి. ఇప్పుడు సూర్యగణాలు చూద్దామండి. సూర్యగణాలు అనేవి 2 అండి. సూర్యగణాలు అనేవి 2. ఒకటోది నగనం, రెండోది హగనం. నగనం అంటే మనకు తెలుసు, ఎరత భజస నమలో నా అంటే 3 లఘువులు. నెక్స్ట్ హగనం అంటే దీన్ని 2 అక్షరాల గణాల్లో మనం చెప్పుకున్నాం. హగనము అంటే గలము అంటే గురువు లఘువు అని చెప్పుకున్నాం. ఈ 2 ఈ 2 మనకి సూర్యగణాలు. నెక్స్ట్ ఇంద్రగణాలు 6 అండి. మొత్తం ఇంద్రగణాలు అనేవి 6. అవేంటి? నల, నగ, సల, భరత. నల, నగ, సల, భరత అంటారండి. ఈ నల, నగ, సల, భరత అనే పదాలు ఇంద్రగణాలండి. ఇంద్రగణాలు మొత్తం అన్నీ 6 అండి. మరి నల అంటే ఏంటంటే నగనం వచ్చింది అంటే 3 లఘువులు. లా వచ్చింది కదండి. లా అంటే లఘువు అండి. అంటే 4 లఘువులు ఉంటే ఎలా గుర్తించాలి? నల. మరి 3 లఘువులు ఒక గురువు వస్తే అది నగనం, నగనం నగ. మరి సల, సా అంటే ఎరత భజ సా అంటే చివరి గురువు అండి. సా వచ్చింది కాబట్టి చివరి గురువు లఘువు. చివరి గురువు ఒక లఘువు వస్తుంది సల. ఇంకా మన 3 అక్షరాల గుణాల్లో భరత మొదటి గురువు భగనం, మధ్య లఘువు రగనం, చివరి లఘువు తగనం. ఈ విధంగా మనము నల్ల, నగ, సల, భరత అనే ఇంద్రగణాలు 6 అండి. మొత్తంగా ఉపగణాలు సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6 మొత్తం కలిపితే 8 ఉపగణాలు అయితే ఉంటుంటాయండి. ఉపగణాలు ఎన్ని అని కూడా అడుగుతాడు. ఓకేనండి. ఇప్పుడు ఛందస్సులోని పద్య లక్షణాలు చూద్దామండి. మరి 3 రకాల పద్యాలు ఉంటాయండి. వృత్తజాతి పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని ఉంటాయండి. మరి వృత్త పద్యాలు చూద్దామండి. వృత్త పద్యాల్లో మనం చదువుకుంటాం ముఖ్యంగా ఈ 4 పద్య లక్షణాలు చదువుతుంటాం మనం.
మిగతావి గుర్తుండకపోయినా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం బాగా గుర్తుంటాయి. మరి జాతుల పద్యం కానిది ఏది అని అడుగుతుంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతులు అనేవి రెండు అండి. కందం, ద్విపద. కందం, ద్విపద జాతుల పద్యాలు. మరి ఉపజాతుల పద్యాలు 3 ఉంటాయండి. ఆటవలది, తేటగీతి, శేషం. ఈ 3 కూడా ఉపజాతి పద్యాలండి. వృత్తాలు 4, జాతులు 2, ఉపజాతులు 3 అండి. ఓకేనండి. ఇక వృత్త పద్యాల్లో 4 చదవండి. మరి ఇక్కడ ఉత్పలమాల. ఉత్పలమాల అంటే అర్థం ఏంటంటే కలువ పువ్వు అని అర్థం అండి. ఉత్పలమాల అంటే కలువ పువ్వు అని అర్థం. దీనిలో ప్రతి పాదంలో ఉన్నటువంటి అక్షరాలు 20 అక్షరాలు ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయండి. దీనిలో భరణ బబరవ అనే గణాలు ఉంటాయండి. భరణ బబరవ. మరి యతిస్థానం 10వ అక్షరం అండి. మరి ఈ మొత్తం ప్రతి పాదంలోని అక్షరాలు ఒక లైన్ సీక్వెన్స్ ఉంటుందండి. 20, 21, 19, 20 అండి. సింపుల్గా గుర్తుంచుకోండి. మరి కొద్దిగా ఈజీ అండి. 2-3 సార్లు చదివితే ఈజీ అయిపోతుంది. యతిస్థానాలు కూడా ఒక లైన్ ఉంటుందండి. 10, 11, 13, 14 అండి. మరి గణాలు. ఇక్కడ గణాలు గుర్తుండవు సార్ అంటే శార్దూలం సాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ సా ఉండాలండి. మత్తేబానికి సా ఉండాలి. అదే శార్దూలానికి మాతో స్టార్ట్ అవ్వాలండి. శార్దూలానికి మాతో స్టార్ట్ అవ్వాలి. మత్తేబానికి సాతో స్టార్ట్ అవ్వాలండి. అంటే రివర్స్ అండి. ఓకేనండి. ఇక చంపకమాల, నజబజ జజర, ఉత్పలమాల, భరణ బబరవ అండి. చాలా ఈజీ అండి. ఇక్కడ కొద్దిగా గుర్తుంచుకోవాల్సినవి ఇవేనండి. చంపకమాల అనేది సంపంగి పువ్వు అర్థం అండి. ఉత్పలమాల అంటే కలువ పువ్వు. శార్దూలం అంటే పెద్ద పులి. శార్దూలం అంటే పెద్ద పులి. మత్తేబం అంటే మదపు టేనుగు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఉత్పలమాల, భరణ బబరవ, చంపకమాల, నజబజ జజర, శార్దూలం, మత్స్యస్తగా, మత్తేబం, సబరాన్నమైవ. ఓకేనండి. అక్షరాల సంఖ్య, యతిస్థానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జాతుల పద్యంలోకి వద్దామండి. మొదటి జాతి పద్యము కంద పద్యంలోకి వచ్చామండి. మరి కంద పద్యంలో 4 పాదాలు ఉంటాయండి. మరి నల గగ భజస అనే గణాలు వస్తాయండి. ఏంటండి? నల గగ భజస అనే గణాలు కంద పద్యంలో వస్తాయండి. కందం గుర్తు రాబడికి నల గగ భజస గుర్తు వచ్చేయాలండి. అయితే ఈ కందంలో 1, 3 పదాలు ఒకలా ఉంటాయి. 2, 4 పదాలు ఒకలా ఉంటాయండి. 1, 3 పదాల్లో 3 గణాలు ఉంటాయండి. 1, 3, 3, 2, 4, 5. 1, 3 పదాలలో 3 గణాలు ఉంటాయండి. 2, 4 పదాలలో 5 గణాలు ఉంటాయండి. ఎప్పుడైతే కందంలో చూసుకున్నట్లయితే 1, 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. 3, 4 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి. 1, 2 పాదాలు ఒక భాగం, 3, 4 పాదాలు ఒక భాగంగా పద్యం అయితే ఉంటుందండి. ఓకేనండి. మరి ఒక్కో భాగంలో అంటే 1, 2 పాదాలు కలిపితే ఒక భాగం అని చెప్పాను కదా. ఆ ఒక్కో భాగంలో కూడా 1, 3, 5, 7 గణాల్లో జాగణం అనేది రాకూడదండి. నిషేధాక్షర గణంలా ఉందండి ఇది. 1, 3, 5 అంటే బేసి గణాలలో జగనం అనేది రాకూడదు. ఇది కందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రము. అదేవిధంగా ప్రతి భాగంలో అంటే కంద పద్యంలో 2 భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో కూడా 6వ గణము జగనం లేదా నలగణం అండి. నలం. సో ఇక్కడ 6వ దానిలో రావాలి కానీ 1, 3, 5, 7లో జగనం రాకూడదు. మరి 4వ పాదం చివర తప్పకుండా గురువు రావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ పాదం చివర, ఇక్కడ అండి చివర, 4వ పాదం యొక్క చివర కూడా తప్పనిసరిగా గురువు రావాలండి. అదే కంద పద్యంలో చాలా చాలా ఇంపార్టెంట్. కంద పద్యంలో మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి అంటే 16 గణాలు ఉంటాయండి. 16 గణాలు. ఓకేనండి. నెక్స్ట్ రెండవది ద్విపద అండి. ద్విపద, ద్విపాద అంటే 2 పాదాలు. మరి ప్రతి పాదంలో కూడా 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటాయి. 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం. అది ద్విపదను తెలియజేస్తుంది. 1, 3 గణాల యొక్క మొదటి అక్షరము ఎత్తి అయితే చెల్లుతుందండి. ఇదే ద్విపద. ద్విపదలో ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఇంద్రగణాలు 1 సూర్యగణము అంతే. 1, 3 గణాల మొదటి అక్షరం ఎత్తి చెల్లుతుంది అంతేనండి. ద్విపద క్లియర్. ఇక్కడ మంజరి ద్విపద అండి. మంజరి ద్విపద అనేది కూడా కొద్దిగా ఉంది. ప్రాస నియమం లేనటువంటి ద్విపదను మనం మంజరి ద్విపద అంటామండి. మరి ఇక్కడ శ్రీనాథుడు రచించినటువంటి పలనాటి వీర చరిత్ర అనేది మంజరి ద్విపదను కలిగి ఉంటుందండి.
అదేవిధంగా తాళ్ళపాక తిమ్మక్క కూడా సుభద్రా కళ్యాణాన్ని రచించింది కదండి. ఆ సుభద్రా కళ్యాణంలో కూడా మంజరీ ద్విపద అనేది ఉంటుందండి. అదేవిధంగా ఆధునిక రచయిత అయినటువంటి సాయి కృష్ణ ప్రసాద్ రచించినటువంటి సాయి చరితం కూడా మంజరీ ద్విపదని కలిగి ఉంటుందండి. ఇక్కడ ప్రాస నియమం లేనటువంటి ద్విపదను మనము మంజరీ ద్విపద అని కూడా అంటామండి. ఇక్కడ జాతులు అయిపోయిందండి. ఇప్పుడు ఉపజాతుల్లోకి వస్తున్నామండి. ఉపజాతుల్లో మొదటిది ఆట వెలది. ఆట వెలది అంటే అర్థము వేశ్య లేదంటే నాట్యగత్తె అని అర్థం అండి. ఇక్కడ అర్థాలు కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మా మిత్రులు, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా ముఖ్యము అని ప్రతి దాన్ని కూడా చేకూర్చి మీకు ఈ పీడిఎఫ్ అయితే తయారు చేశానండి. మరి ఆట వెలది అనే దానిలో 4 పాదాలు ఉంటాయండి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 4, 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయండి. 3, 2 ఆట వెలది. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆట వెలదిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5. అంటే 3 సూర్యుడికి 2 ఇంద్రగణాలు. ఓకేనండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మొదటిది సూర్యుడండి. ఆట కదరా శివ. ఆటలో 5 అక్షరాలు ఉన్నాయి, అంటే 5 గణాలు ఉంటాయన్నమాట. ఎలాగా? 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయండి. అదే 2, 4 పదాలు అనుకోండి, 5 సూర్యగణాలేనండి. ఓకేనండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆట వెలదంటే 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, మొత్తం 5 కదండి. ఆట వెలది అనే అక్షరంలో కూడా ఈ యొక్క అక్షరాలు కూడా 5 ఉంటాయి. అదేవిధంగా 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే ఉంటాయండి. ఓకేనండి, ప్రాసనీయం అనేది లేదు. ప్రాస యతి అనగా యతి స్థానం పక్కన ఉంటుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తేటగీత అండి. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా 1, 2, 2 ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయండి. ఈ విధంగా విడదీసినట్లయితే తేట తల్లంగా 3 భాగాలుగా విడదీసి చెప్పడం జరిగింది. ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి అని. మరి యతిస్థానం 1, 4 గణాల మొదటి అక్షరానికి యతిస్థానం అయితే ఉంటుందండి. మరి దీనికి ప్రాసనియమం అనేది లేదు. యతి కుదరనిచో ప్రాసయతి చేయవచ్చండి. ఓకేనండి, మరి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు అయితే అది ఆట వెలదిలోకి వెళ్తుంది. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అనుకోండి, తేటగీతలోకి వెళ్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదండి. ఈ ఉపజాతుల్లోనే చిక్కంతా వచ్చింది మనకి. నెక్స్ట్ మరి శేషమండి. వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మిత్రులు చూస్తున్నారు కానీ ఎందుకో లైక్ బటన్ మీద, కామెంట్ మీద చెయ్యి వెళ్ళడం లేదు, మనసు రావడం లేదు. మీకోసమే చేస్తున్నామండి. మీకు ఏ చాప్టర్ కావాలో చెప్పండి, కామెంట్ చేయండి, మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనండి, ఇక్కడ 3వ ఉపజాతి పద్యం అండి. మొదటిది ఆటవలది, రెండవది తేటగీతి, మూడవది శేషమండి. మరి ఇందులో 2 ఎత్తులు గల పద్యం అండి. శేషం అనేది 2 ఎత్తులు గల పద్యం అండి. మరి ఈ శేషంలో కూడా 4 పాదాలు ఉంటాయండి. ఈ 4 పాదాలు కూడా 8 భాగాలు అవుతాయండి. 4 పాదాలు 8 భాగాలు ఉంటాయండి. మరి ప్రతి పాదంలో 6 ఇంద్ర, 2 సూర్యగణాలు ఉంటాయండి. 6 ఇంద్ర, 2 సూర్య. మరి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఆట వెలది 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, లేదంటే 5 సూర్యగణాలు అయిపోయింది కదండి. తేటగీతి ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, అది తేటగీతి అండి. ఇక ఇంద్రాతో వస్తే శేషమేనండి. 6 ఇంద్ర, 2 సూర్యగణాలండి. ఓకేనండి, ఈ విధంగా ఉంటుందండి. ప్రతి పదంలో కూడా 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుందండి. 1వది, 3వది గణాలండి. 5వది, 7వది ఈ రెండాట్ల యొక్క మొదటి అక్షరాలకి ఎత్తి చెల్లుతుందండి. ప్రాస నియమం లేదండి. ఓకేనండి, చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. శేషం అనవాడికి 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇక చివరిదండి ఆధునిక ఛందస్సు విషయానికి వస్తే, ఆధునిక ఛందస్సు అయినటువంటి ముత్యాల స్వరాలు అనే దాన్ని కూడా టచ్ చేస్తున్నానండి. ఇక ఛందస్సు అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మరి మాత్రాగతిలో ఈ యొక్క ముత్యాల స్వరాలు దీనిని మనం గుర్తిస్తామండి. అంటే లఘువుని ఇప్పటివరకు ఇలాగన్నాము, గురువుని ఈ విధంగా అన్నాం. కానీ ఈ ముత్యాల స్వరాల్లో లఘువుని 1వ నెంబర్తోనూ, గురువుని 2వ నెంబర్తోనూ గుర్తిస్తామండి. మరి ఈ ముత్యాల స్వరాల్లో కూడా 4 పదాలు ఉంటాయండి. ప్రతి పాదం నుండి 14 మాత్రలు ఉంటాయండి. 14 మొదటి 3వ పాదములందు 14 మాత్రలు ఉండాలండి. అంటే మొదటి పాదంలోను 3వ పాదంలోను 14 మాత్రలు ఉండాలండి. మరి 4వ పాదంలో
7 నుండి 14 లోపు ఎన్నైనా ఉండొచ్చండి. 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అలా 7 నుంచి 14 లోపు ఎన్నైనా ఉండొచ్చండి. ఇదండి ఆధునిక ఛందస్సులో ఉన్నటువంటి ముత్యాల సరాలండి. మరి ఈ పీడిఎఫ్తో కూడినటువంటి వివరణాత్మకమైనటువంటి వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.